హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాచ్ మై స్టోరీస్ 2410. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఆంధ్ర స్టైల్. ముందుగా ఉల్లిపాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే మరో రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలుకలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 4 పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర, చింతపండును ముందుగా రెడీగా పెట్టుకోవాలి. తర్వాత చేప ముక్కలు నీట్గా కడిగి ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కి పెట్టుకోవాలి. తర్వాత చింతపండును ముందుగా నానబెట్టుకుందాం అండి. అందులో వాటర్ పోసి శుభ్రంగా కడిగి నానబెట్టాను నేను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరిగే వరకు చూసుకొని అందులో ముందుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసిన ముక్కల్ని మనం మరిగిన నూనెలో వేసుకుందాం. అందులో ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని కలుపుకొని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ముందుగా మిక్సీ పెట్టుకొని మిక్సీలో ఎండు కొబ్బరి పొడి, అందులో ఉల్లిపాయలు వీడియోలో చూపించిన విధంగా కొన్ని ముక్కలను వేసుకొని ఆ రెండింటిని కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుందాం అండి. కొంచెం వాటర్ పోసుకొని. సో ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు. ఎప్పుడైతే వచ్చాయి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ గ్రేటెడ్ కోకోనట్ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అండి. అలా మిక్స్ చేసుకొని తర్వాత ఆ మిక్సీ జార్ కడిగి కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఆ వేసుకున్న తర్వాత కొంచెం అది బాగా దగ్గరికి ఆయిల్ రిలీజ్ అయ్యేటట్టు వేగాలండి. ఈ పేస్ట్ అంతా కూడా అండి బాగా వేగాలి. అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా వేగించడానికి మనం ముందుగా బాగా కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలండి. అంతలో మనం ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా స్క్వీజ్ చేసి జ్యూస్ తీసుకుందాం అండి. చింతపండు రసాన్ని తీసుకుందాం. తర్వాత మూత తీసుకొని ముందుగా వేసిన ఉల్లిపాయ, గ్రేటెడ్ కోకోనట్ పేస్ట్, టమాటాలు అన్నీ బాగా మగ్గి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా దాన్ని బాగా కలుపుకుంటూ చక్కగా అయ్యే వరకు దగ్గర పడే వరకు చూసుకొని తర్వాత అందులో 2 స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేద్దామండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాక మనం బాగా మిక్స్ చేసుకొని కాసేపు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలండి. బాగా వేగనిచ్చిన తర్వాత మనం ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఆయిల్ రిలీజ్ అయినంత వరకు చక్కగా అయ్యే వరకు చూసుకోవాలండి. తర్వాత దాంట్లో మనం 2 స్పూన్ల చిల్లీ పౌడర్ అంటే కారం పొడిని యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కానీ సరిపోకపోతే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని బాగా కలిపి కాసేపు కారం, ఉప్పు ఈ మసాలాకు బాగా పట్టినట్టుగా మనం చూద్దామండి. బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఉప్పు కారం వేసిన మిశ్రమాన్ని బాగా కలుపుకొని మనం చక్కగా ఆయిల్ రిలీజ్ అయినంత వరకు చక్కగా దగ్గర పడే వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలండి. అలా వేయించుకున్న మిశ్రమాన్ని వీడియోలో చూపించిన విధంగా రావాలండి. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఈలుకలు, ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలని ఈ గ్రేవీలో వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా శుభ్రంగా చక్కగా కలుపుకుంటూ వేయించుకుందామండి ఒక్క నిమిషం పాటు. ఇలా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు, ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ ఈ స్టేజ్లో కొంచెం అడుగు పడుతుంది కదా, మనం చక్కగా దగ్గరుండి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్నప్పుడు మనకి మంచి అరోమా అనేది వస్తుంది. ఆ టైంలో మనం చక్కగా మూత పెట్టకుండా బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చేపల పులుసు అనేది. ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని ఈ బాండిలో యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో యాడ్ చేస్తూ చక్కగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి.
ఈ చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేశాక నేను బాగా స్టర్ చేయాలి. బాగా కలుపుతూ ఉంటే ఆ గ్రేవీ అనేది అలా ఉడుకుతుందండి. అలా ఉడికొచ్చిన వరకు ఉడికించిన తర్వాత దానిలో మనం ముందుగా పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి చేప ముక్కల్ని అందులో వేయాలండి. సో వీడియోలో చూపించిన విధంగా నేను అన్ని చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి ఆ చేప ముక్క చెదక్కుండా చక్కగా మధ్యలో ఇలా గరిట పెట్టి స్లోగా ఇలాగ ఒక్క రౌండ్ ఇలా కదపాలండి. ఎక్కువగా కదుపుతుంటే మళ్ళీ మనకి చేప ముక్కలు బాగా మెత్తగా అయిపోయి మెత్తగా ఉంటాయి కాబట్టి చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే మనకు బాగుంటుంది. తర్వాత దీన్ని మూత పెట్టి కాసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ఉడికిన తర్వాత మనం గరిటె పెట్టకూడదండి. చక్కగా 2 క్లాత్లు తీసుకొని ఇటు అటు పట్టుకొని చక్కగా ఇటు బాండిని ఇలా కదుపుకోవాలండి. అది దగ్గర పడింది మనకి ఏ కన్సిస్టెంట్‌లో కావాలంటే చేపల పులుసు ఆ కన్సిస్టెంట్‌లో దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా కొత్తిమీర పైన చల్లుకొని హ్యాపీగా సర్వ్ చేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ అండి. ఇప్పుడైతే నేను ప్లేట్లో రైస్ పెట్టి చేపల పులుసు పెట్టబోతున్నాను చూడండి. ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. అన్నం కూడా వేడివేడిగా ఉందనమాట. సో రైస్ వేసాను, చేపల పులుసు కూడా వేస్తున్నానండి. చూస్తే నోరు ఊరిపోతుంది అసలు చేపల పులుసు చూస్తుంటే. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.